కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. గత ప్రభు దినమున మనము సంఘానికి దేవునికి గల సంబంధం ఏమిటి అని మనం కొన్ని సంగతులు ఆలోచన చేశాం. అలాగనే ఈ సమయంలో కూడా కొన్ని సంగతులను ఆలోచన చేస్తాం. సంఘానికి దేవునికి గల సంబంధాల్లో సంఘము దేవుని రాజ్యమై ఉంది, సంఘము దేవుని వ్యవసాయమై ఉంది, సంఘము దేవుని ఇల్లై ఉంది అని కొన్ని సంగతులు చూశాం. దాంట్లో సంఘము దేవుని గృహమై ఉంది. సంఘము దేవుని గృహం. సంఘము దేవుని గృహం అయితే ఆ గృహంలో తండ్రి దేవుడు, యేసు ప్రభువు, తండ్రి దేవుడు యేసు ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి ఈ లేఖనాలని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. ఈ సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, సంఘము దేవుని గృహం, సంఘము దేవుని గృహం, దేవుని ఇల్లు. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? పాడు చేసిన ఎడల పాడు చేయును అని చెప్పాడు. 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనంలో, మేము దేవుని చెతపని వారమై ఉన్నాము, దేవుని వ్యవసాయము అదనమాట. మీరు అంటే సంఘము, సంఘము దేవుని గృహము, దేవుని గృహం, దేవుని ఇల్లు. ఇంటిలో తండ్రి దేవుడు. ఈ తండ్రి అందరికీ తండ్రి. యేసు ప్రభు కూడా తండ్రే, యేసు ప్రభు కూడా తండ్రే. యోహాను సువార్త 1 యేసు ప్రభుకు తండ్రి ఉన్నాడు. ఆయన యెహోవా దేవుడు, తండ్రి యొక్క దేవుడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు మృతులలో నుండి లేపబడిన తర్వాత మరియతో మాట్లాడుతూ ఉన్నాడు. 17వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ అధ్యాయం 17వ వచనంలో, యేసు ప్రభుకు కూడా తండ్రి ఉన్నాడు, ఆయన దేవుడు. యేసు ఆమెతో నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అదనమాట చెప్పు. నా తండ్రి మీ తండ్రి. యేసు ప్రభుకి తండ్రి ఉన్నాడు. ఆయనే అందరికీ తండ్రి. యేసు ప్రభుకి తండ్రి ఎవరో ఆ తండ్రి అందరికీ తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను బడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని చెప్పాడు. దేవుడు ఆయనే, తండ్రి ఆయనే.
ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అదనమాట. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, యేసుక్రీస్తు. యేసు ప్రభు మనకు అన్న కాదు, యేసు ప్రభు మనకు అన్న కాదు. భౌతికమైన కుటుంబాలలో అయితే తండ్రి ఉంటే అన్నదమ్ములు ఉంటారు కదా, బిడ్డలు అన్నదమ్ములు అనబడతారు. అయితే యేసు మనకు అన్న కాదు, యేసు మనకు ప్రభు, ఏలిక, యజమాని. అన్నాని యేసు ప్రభుని అనకూడదు. ఎందుకు అనకూడదంటే దేవుడు యేసుని ఏమని పిలవమన్నాడో ఆ పిలుపుతో మనం పిలవాలా, దానికి మించి మనం పిలవకూడదు. భౌతికమైన బాంధవ్యాలు దేవుని ఇంటిలో ఉండవు. దేవుని ఇంటిలో ఉండే బాంధవ్యము ఆత్మ సంబంధమైన బాంధవ్యం. దేవుని ఇంటిలో ఉండే బాంధవ్యము ఆత్మ సంబంధమైన బాంధవ్యం. తండ్రి ఒక్కడే, ఆత్మలకు తండ్రి ఆయనే. చదువుతాం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా తండ్రి ఆయనే అని చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు 7 ఒకట్ల గురించి చెప్పాడు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే బాప్తిస్మం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, బాప్తిస్మం ఒకటే, విశ్వాసం ఒకటే, ఒకటే. ఆ ప్రకారమే నీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే. అదనమాట. అందరికీ తండ్రి యొక్క దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉండి అందరిలో వ్యాపించి ఉన్నాడు. కాబట్టి దేవుని ఇల్లు సంఘం అయితే సంఘంలో తండ్రి ఒక్కడే. తండ్రి బిడ్డల బాంధవ్యం, సంఘానికి దేవునికి మధ్యలో ఉన్న ఈ బాంధవ్యం తండ్రి బిడ్డల బాంధవ్యం. తండ్రి బిడ్డల బాంధవ్యం ఎలా వచ్చింది? ఇది ఇంట్లో అయితే, భౌతికమైన కుటుంబంలో అయితే తండ్రి బిడ్డను కంటాడు. తండ్రి యొక్క బీజాన్ని బట్టి బిడ్డ కుమారుడు పుడతాడు. అది భౌతికమైన తండ్రి బిడ్డల బాంధవ్యం. అయితే దేవుని ఇళ్ళైన సంఘంలో మనుషులకి దేవుడికి మధ్యలో ఉన్న ఈ బాంధవ్యం తండ్రి బిడ్డల బాంధవ్యం అవ్వాలంటే దేవుని బీజానికి పుట్టాలా. దేవుని బీజానికి పుట్టుకోకుండా ఒక వ్యక్తి దేవుని కుమారుడు కాలేడు. దేవుని బీజం ఏంటి? వాక్యము. వాక్యం దేవుని బీజం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము దేవుని బీజము వాక్యము. ఆ బీజం వలన పుట్టింపబడినవాడు. ఎప్పుడైతే మనుషుడు వాక్యాన్ని విన్నాడో, అపోస్తలుల వాక్యం, వాస్తవానికి అపోస్తలుల వాక్యం విని మారు మనసు పొంది హృదయపూర్వకంగా వాక్యానికి లోబడినప్పుడు దేవుని బీజానికి పుట్టినట్టు లెక్క. చదువుతాం ఇలాగ రాయబడిన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో. అదనమాట. మీరు క్షయ బీజము నుంచి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యమును బీజం వలన, వాక్యం మూలముగా. అదనమాట. అక్షయ బీజము, క్షయ బీజం ఉంది, అక్షయ బీజం ఉంది. క్షయ బీజము భౌతికమైన తండ్రి, భౌతికమైన తండ్రి, శరీర సంబంధమైన బీజం అది.
భార్య భర్త దాంపత్యంలో బిడ్డ పుట్టాడు. అది క్షయమయ బీజం. అది వాక్యం వలన ఒక వ్యక్తి పుట్టాడు, కొత్త జన్మెత్తాడు, బాప్తిసం పొందాడు, అక్షయ బీజం వలన పుట్టింపబడ్డాడు. ఎప్పుడైతే వాక్యము విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందాడో అప్పుడు దేవుని బీజానికి పుట్టినట్టు లెక్క. అది దేవుని బీజానికి పుట్టిన వాళ్ళు దేవుని ఇంటిలో ఉంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు నికోదేముతో మాట్లాడుతూ ఇలాగంటూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఇలాగ చెప్పాడు. యేసు ఇట్లా నేను అదనమాట, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అది జన్మ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అదనమాట. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినది ఆశ్చర్యపడొద్దు. అవును, విందువే గాని ఎక్కడికి పోనో తెలియదు. ఆత్మ మూలముగా జన్మించినది అదనమాట. కాబట్టి దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వ్యక్తి దేవుని బీజానికి పుట్టినవాడు, ఆత్మ మూలంగా పుట్టినవాడు. సంఘంలో దేవుని గృహంలో ఆత్మ మూలముగా పుట్టిన వాళ్లే ఉంటారు కానీ భౌతికంగా పుట్టిన వాళ్ళు ఉండరు. క్షయ బీజం వలన ఒక మనిషి సంఘంలోకి చేర్చబడ్డాడు. అక్షయ బీజమునందు విశ్వాసం ఉంచటం వలన, అంటే వాక్యమునందు విశ్వాసం ఉంచటం వలన దేవునికి కుమారుడు అవుతాడు. దేవుని బీజం వలన పుట్టింపబడినవాడు. దేవుని బీజానికి శక్తి ఉంటుంది. భౌతికమైన తండ్రి యొక్క బీజానికి ఎలాగ శక్తి ఉంటుందో బిడ్డ తల్లి గర్భంలో ఎదుగుతాడు. ఎదిగి 9 నెలలు అయిపోయిన తర్వాత గర్భంలో నుంచి బయటకు వస్తాడు. దేవుని కృపను బట్టి బయటకు వచ్చిన తర్వాత బిడ్డ ఒక 2 నెలలు 3 నెలలు, ఆ తర్వాత 5-6 నెలలు రాగానే దొగ్గెడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? దొగ్గేడే శక్తి. ఆ తర్వాత 2 సంవత్సరాలు కాగానే లేచి నడుస్తాడు. ఎక్కడి నుంచి వచ్చిన శక్తి? శక్తి ఎక్కడ ఉంది? బీజానికి ఉంది శక్తి. అదనమాట. ఆ రీతిగా దేవుని వాక్యం వలన పుట్టింపబడిన వారికి వాక్యం వలన శక్తి ప్రసాదింపబడుతూ ఉంటది. ఆ శక్తి వలన ఆ బీజము ఎదుగుతూ ఉంటది. ఆత్మ సంబంధమైన ఎదుగుదల అన్నమాట. అది బిడ్డ పుట్టిన వెంటనే ఏ రీతిగా పాలు అవసరమో ఆ రీతిగా దేవుని వాక్యం అవసరం. దేవుని ఇంటిలో పుట్టిన వాళ్ళకి ఆ వాక్యము ఏం చేస్తుంటదంటే బలాన్ని ఇస్తూ ఉంటది. ఆ వాక్యం అతన్ని నడిపిస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాం. అక్షయ బీజానికి శక్తి ఉంది, బలాన్ని ఇస్తుంది. వాక్యము బలం ఇస్తుంది. చదువుతాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అదనమాట. ప్రభు దయాళుడు, దయ కలిగిన వాడని మీరు రుచి చూచి ఉన్న ఎడల దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను మాని అదిగో కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము పాలతో పోల్చబడింది. నిర్మలమైన వాక్యమును పాల వలన
రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. అదనమాట పాలు. దేవుని వాక్యము పాలు. కొత్తగా జన్మించిన వాడికి, దేవుని ఇంటిలో పుట్టిన వాడికి వాక్యం అవసరం. వాక్యం మనిషిని బలవంతునిగా చేస్తూ ఉంటది, శక్తిని ప్రసాదిస్తూ ఉంటది. వాక్యం లేకపోతే మనుషుడు ఆత్మ సంబంధంగా క్షీణించిపోతాడు, చచ్చిపోతాడు. దేవుని ఇంటిలో పుట్టినప్పటికీ వాక్యం అనేది అందకపోతే మనుషుడు క్షీణించిపోతాడు. ఇంట్లో బిడ్డ పుట్టాడు, పాలు లేవంట తల్లికి, మరి ఏం చేస్తాం అప్పుడు? వేరే డబ్బా పాలు తీసుకొచ్చి పోతాడు. డబ్బా పాలు పోసే పిల్లోడు బతుకుతాడా, ఆరోగ్యంగా ఉంటాడా? తల్లి పాలకి డబ్బా పాలకి ఎంత తేడా ఉంటుందో అలాగున సత్య సందేశానికి అబద్ధపు సందేశానికి తేడా ఉంటుంది. నువ్వు నిజంగా దేవుని వాక్యం అనే బీజానికి అపోస్తలుల బోధకే పుడితే ఆటోమేటిక్గా తల్లిపాలు ఉంటాయి. అంటే అపోస్తలుల బోధ ఉంటుంది, బోధలో పెంచబడతావు. ఎక్కడో బయట పుట్టాడు అనుకో, బయట పుట్టితే అబద్ధపు బోధలో పెరిగేవాడికి దేవుని మూలంగా పుట్టిన వాడితో పాలు ఉంటుందా? ఉండదు. అదనమాట. డబ్బా పాలు తాగిన వాడితో సమానం అనమాట. వాడికి ఏం బలం ఉండదు. అది కాబట్టి దేవుని ఇంటిలో దేవుని వాక్యం అనే పాలు అందుతూ ఉంటాయి. తండ్రి దేవుడు, బిడ్డలు దేవుని వాక్యానికి పుట్టినవారు. యేసును దేవుని కుమారుడుగా ప్రభువుగా అంగీకరించి వచ్చిన వాళ్ళు ఈ బిడ్డలు. ఈ బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే తండ్రిని, ఆయన యొక్క పోలికను, ఆయన యొక్క స్వభావాన్ని ధరించుకుంటారు. తండ్రి యొక్క పోలిక, తండ్రి యొక్క స్వభావం ధరించుకుంటారు ఇంట్లో. అప్పుడప్పుడు అంటుంటారు, బిడ్డ రోషం కలిగినాడు అనుకో, అమ్మని అంటారు. అప్పుడు ఏమని? మీ అమ్మకి ఎంత రోషం ఉందో ఆ అమ్మ పాలు తాగినా నీకు కూడా అంతే రోషం ఉందిరా నీకు అంటారు కదా. నీ తండ్రికి ఏ రోషం ఉందో నీకు కూడా అదే ఉందిరా అంటారు పిల్లల్ని. అలాగున పరలోకపు తండ్రి ఎలాంటి వాడో, ఆయన వాక్యం అనే బీజం వలన పుట్టింపబడిన వారు కూడా అలాంటి వారుగా ఉండడానికి ఆ ఇల్లు వాతావరణం అలాంటిది అనమాట. ఆ ఇల్లు వాతావరణం అది. మొదటిగా ఇంటికి తండ్రి యజమాని దేవుడు. యేసు ప్రభు అన్న కాదు. యేసు అన్న కాదు. ఆ ఇంటిలో యేసు అన్నలు అనేవాళ్ళు ఉండరు. ప్రభు ఉన్నాడు. ఆ ఇంటికి ప్రభు ఎవరు? దేవుని ఇంటికి ప్రభువు యేసుక్రీస్తు. ఆ ఇంట్లో గృహ నిర్వాహకులు ఉన్నారు. ఆ ఇంటిలో గృహ నిర్వాహకులు ఉన్నారు. అపోస్తలులు ఆ ఇంటికి గృహ నిర్వాహకులు అన్నమాట. సంఘంలో గృహ నిర్వాహకులు. ఆ ఇంట్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, ఏం ఉన్నాయి, ఎంత ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఎవరు? గృహాన్ని నిర్వహించేవాళ్ళు. పాతకాలంలో రాజుల ఇంట్లో రాజుకి ఎంత వస్తుందో తెలియదు. ఎవరికి తెలుస్తుంది? మంత్రులకు తెలుస్తుంటది, గృహ నిర్వాహకులు తెలుస్తుంటది. వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఉందో, ఏముందో, ఏం కథ అనేది. అలాగున దేవుని ఇల్లైన సంఘంలో కూడా గృహ నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళు అపోస్తలులు. అపోస్తలులు చెప్పిన వాక్యం మీదనే గృహము నిర్మింపబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు దాన్ని. చూడండి లేఖన భాగం. గృహ నిర్వాహకులు ఉన్నారు ఇంటిలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో అదనమాట. గృహ నిర్వాహకులు, సంఘాన్ని నిర్వహించే వాళ్ళు. గృహ నిర్వాహకులు. గృహ నిర్వాహకులమని
ప్రతి మనుషుడు మమ్మల్ని భావించాలి అని చెప్పేశాడు అనమాట. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండాలా. రాజు కింద పనిచేస్తున్న గృహ నిర్వాహకుడైతే ఏం చేయాలా? నమ్మకస్తుడై ఉండాలి. నమ్మకస్తుడు కాకపోతే ఏం జరుగుతుంది? రాజగృహంలో దొంగతనం జరుగుతుంది. ఎవరు కొట్టేసేది? గృహ నిర్వాహకుడే. గృహ నిర్వాహకుడే కొట్టేస్తాడు. నమ్మకస్తుడు. ఇప్పుడు దేవుని సంఘము దేవుని గృహమై ఉంది. ఆ గృహానికి అపోస్తలులు గృహ నిర్వాహకులై ఉన్నారు. ఆ గృహ నిర్వాహకులు అందరూ నమ్మకస్తులై ఉండవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పేశాడు అనమాట. గృహంలో అన్న లేడు. మరలా అంటున్నా, ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, కొంతమంది మనుషులు ఏం చేశారంటే, యేసు ప్రభు పెద్దన్నంట, యేసు ప్రభు పెద్దన్న, పరిశుద్ధాత్మ రెండో అన్న, మనం సహోదరులము అని చెప్పడం మొదలుపెట్టారు మనుషులు. ఎక్కడైనా బైబిల్లో యేసు ప్రభువుని అన్నా అని పిలవమని ఉందా? యేసు ప్రభు ఏం చెప్పాడు తన గురించి? తాను ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఇరవై 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనంలో యేసుని ఏమని పిలవాలి? దేవుని ఇంటిలో మీరు బోధకులని పిలువబడవద్దు, ఒకడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. అదిగో ఎంత బాగా చెప్పాడో. బోధకుడని పిలువబడద్దు. సహోదరులు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, మాకు బోధకుడు ఉన్నాడు, ఫలానాయన బోధకుడు కాదు. సహోదరుడని పిలవాలా, లేదా సువార్థికుడని పిలవాలా. బోధకుడు ఒక్కడే, ఆయన ప్రభు. యేసు ప్రభు అయి ఉన్నాడు. అదనమాట. దేవుని ఇంటిలో యేసు ప్రభు. ప్రభు అంటే ప్రభుత్వం చేసేవాడు, పాలకుడు, యజమాని. యేసుని మనమందరము యజమాని అని పిలవాలా. యాజకుడు కాదు, యజమాని అని పిలవాలా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు మరియ గర్భాన్ని పుట్టాడు. దేవుని కృపను బట్టి మరియ గర్భం దాల్చింది. కృప వలన నువ్వు కన్యక గర్భవతి అయింది, మనకు తెలిసిన విషయం. ఆ తర్వాత మరియ వివాహం చేసుకుంది. ఎవరిని? యోసేపుని. మరియ యోసేపుల యొక్క దాంపత్య జీవితంలో పిల్లలు పుట్టారు. 4 పురుషులు, స్త్రీలు ఎంతమందో నాకు తెలియదు. 2 కంటే ఎక్కువ, ఒకరికంటే ఎక్కువ. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు చదువుతాం. ఇంటిలో యేసుని అన్న అనేకి కుదరదు, అన్న కాదనాల్సింది. 6వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, అదిగో యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నారు. ఇతడు మరియ కుమారుడు కాదా? ఎంతమంది పేర్లు అక్కడ? 4 పేర్లు. యాకోబు, యేసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు కాదా? వడ్లవాడు కాదా? సహోదరి మనులందరూ, చెల్లెళ్ళందరూ మన మధ్యలో ఉన్నారు కదా. కాబట్టి యేసు ప్రభు పుట్టిన తర్వాత 4 వ్యక్తులు, పురుషులు పుట్టారు. వాళ్ళల్లో యాకోబు ఉన్నాడు, యోసే ఉన్నాడు, యూదా ఉన్నాడు, సీమోను ఉన్నాడు. ప్రత్యేకించి మనకు గ్రంథంలో ఈ యాకోబు, యూదా అనేవాళ్ళు కనిపిస్తారు.
యాకోబు యూదా యేసుప్రభు యొక్క తమ్ముళ్ళు శరీర సంబంధంగా ఆలోచన చేస్తే ఒకే ఇంటిలో పెరిగినోళ్ళు. యేసుప్రభు ఏ చనుపాలు అయితే తాగాడో అదే చనుపాలు తాగిన వాళ్ళు యాకోబు యూదా. యేసుప్రభు ఎదుగుతూ ఉంటే మిగతా బిడ్డలు కూడా ఎదిగారు. ఒకే ఇంట్లోనే భోంచేశారు. ఒకే ప్లేట్లో అన్నం తిన్న అనుభవం వాళ్ళది, యాకోబుది యూదాది, యేసుప్రభుతో పాటు. అయితే వాళ్ళు యేసుప్రభుని మృతులలో నుండి లేపబడిన తర్వాత యేసుని అన్న అని పిలవలేదు. ఏమని పిలిచారు తెలిసిన? యజమానుడా అని పిలిచారు, ప్రభువా అని పిలిచారు. నువ్వు ప్రభువి, మేము దాసులము అని పిలిచారు. యాకోబు పత్రిక 1:1 యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇంటిలో ఎవరు ఏమని పిలువబడాలో చెప్తున్నాడు. ఇంట్లోకి వస్తే తెలుస్తుంది ఎవరు ఎలాంటి బాంధవ్యంలో ఉన్నారు అని. ఇంటి బయట ఉన్నవాడికి ఏం తెలుస్తుంది అంటే సంఘం బయట ఉన్నవాడికి తెలియదు. చదువుతాం, అలాగే రాయబడింది. 1వ అధ్యాయం 1వ వచనం, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు, అదిగో దాసుడైన యాకోబు అంట. చాలు, దాసుడైన యాకోబు. తక్కిన వాళ్ళు ఈ యాకోబుని ఏమంటారంటే మిగతా వాళ్ళు యేసు సహోదరుడైన యాకోబు అంటారు మిగతా వాళ్ళు. కానీ యాకోబు మాత్రము నేను యేసు తమ్ముడిని అని చెప్పుకోడు. ఏమని చెప్పుకుంటాడు? దాసుడిని అని చెప్పుకుంటాడు. దాసుడు అంటే గ్రీకులో డోలోస్ అన్నాడు. డోలోస్ అంటే బానిస అని అర్థం. బానిస, నేను యేసు ప్రభుకి బానిసని. బానిస అంటే అర్థం తెలుసా మీకు? యజమాని ఏం చెబితే అది చేయడం బానిస యొక్క పని. యజమాని ఏం చెబితే అది బానిస చేయాల్సిందే. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, చిన్నప్పుడు బానిస బతికాడు. వాళ్ళు ఏం చెబితే అది చేయాలంతే. ఘోరంగా కొట్టేవాళ్ళు బానిసని. సంవత్సరం అంతా పని చేస్తే ఒక 5 రూపాయలేమో ఇచ్చేవాళ్ళంట భోజనం పెట్టి. 5 రూపాయలే, సంవత్సరానికి 5 రూపాయల జీతం. బానిస బతుకు. బానిస అంటే అలాంటి వాడు, సొంత అయినా ఇష్టము లేనివాడు, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోలేనివాడు. అలాగున్న యాకోబు ఏమంటాడంటే నేను యేసు ప్రభుకి దాసుణ్ణి అంటాడు. అందుకే గ్రంథంలో యేసు అందరికీ ప్రభువు అని రాయబడింది. అన్న అని రాయబడిందా? ఒక ఆయన ప్రశ్న వేశాడు, యేసు ప్రభు మనల్ని సహోదరులని పిలిచాడు కదా అన్నాడు. అవును, ఆయన పిలుస్తాడు. ఆయన పిలిచి నువ్వు అన్న అనే స్థాయికి ఎదిగిపోయావా? బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడంటే వచ్చిన యవనస్తుడిని ఏం తమ్ముడు ఎలా ఉన్నావు అని పలకరించాడు. ఇతను అన్న అంటాడా? సార్ అంటాడు. తమ్ముడు అన్నంత మాత్రాన ఈయన అన్న అనేది కుదురుతుందా? అలాగున్నా యేసు సహోదరులు అని పిలుస్తాడు, కానీ మనం అన్న అనేకి అంత స్థాయి లేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఒక ఆయన ప్రశ్న అడిగాడు, ఇదిగో యేసు ప్రభు మనల్ని సహోదరులని పిలుస్తున్నాడు కదా. అవును, ఆయన పిలిచాడు. అయితే నువ్వు అన్న అంటావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధపరచువాడికి పరిశుద్ధపరచువాడు దేవుడు, పరిశుద్ధపరచబడే వాళ్ళు మనుషులు. యేసుప్రభునందు విశ్వాసం వారందరికీ ఒక్కడే మూలము, ఆ ఒక్కడే యేసుక్రీస్తు అన్నమాట. ఈ హేతువుని బట్టి వారిని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక అదనమాట. నీ సహోదరులకు, నా సహోదరులకు క్షమించండి, నీ నామము, దేవుని నామాన్ని, దేవుని అధికారాన్ని నా సహోదరులకు అదనమాట. కాబట్టి యేసుప్రభు ఇక్కడ సహోదరులను పిలిచాడు కదా మనల్ని. అవును పిలిచాడు. పిలిస్తే నువ్వు అన్నా అంటావా? కాదు, మనం ఏమనాలి? ఆయన్ని ప్రభువు అనాలి, యజమానుడు. కాబట్టి తండ్రి ఉన్నాడు ఇంట్లో, ప్రభువు ఉన్నాడు యేసుక్రీస్తు. మిగతా వాళ్ళంతా ఎవరు? సహోదరులు. మత్తయి సువార్త 23:8 మరొకసారి. మత్తయి సువార్త 23:8 వచనం. బోధకులని ఎవరిని పిలవద్దు, ఒక్కడే మీ బోధకుడు అని చెప్పాడు. మీరంతా సహోదరులు అదనమాట. మీరంతా సహోదరులు, సహోదరులు. బోధకుడని పిలువబడొద్దు అని చెప్పాడు. గురువని కూడా పిలువబడొద్దు. మీరైతే ఒక్కడే మీ బోధకుడు, మీరంతా సహోదరులు. అది చాలు. మీరంతా అంటే సహోదరులు. ఎవరు మీరంతా అంటే? సంఘ సభ్యులంతా సహోదరులు. కాబట్టి దేవుని ఇంటిలో, సంఘం దేవుని ఇల్లు అయితే ఆ ఇంట్లో ఉండే బాంధవ్యాలు ఎలాగుంటాయో తెలియదా నీకు? బాంధవ్యాలు ఎలా ఉంటాయి? ఇంట్లో బాప్తిసం పొంది ఎన్ని రోజులైంది? 10 సంవత్సరాలు అయింది. బాంధవ్యం తెలియదా? ఎవరిని ఎలా పిలవాలో తెలియదా నీకు? ఎన్ని రోజులైంది? సిగ్గు చేయటది. కాబట్టి తండ్రి దేవుడు, సంఘము దేవుని ఇల్లు. ఇంటిలో తండ్రి దేవుడు, ఇంటిలో యేసు ప్రభువు, ఇంటిలో గృహ నిర్వాహకులు అపోస్తలులు, ఇంటిలో దేవుని బీజానికి పుట్టిన వారు, వాక్యమనే బీజానికి పుట్టిన వారందరూ సహోదరులు. ఈ సహోదరులు దేవుని వాక్యానికి బీజానికి పుట్టిన వాళ్ళు. చెప్పాను కదా, దేవుని వాక్యమనే పాల వలన శక్తి పొంది ఎదగాలి. ఎదగడం అంటే దేంట్లో ఎదగాలి? రక్షణ విషయంలో ఎదగాలని చెప్పాడు. ఆ తర్వాత రెండవది ఎదుగుదల దేవుని యొక్క పోలికగా మార్పు చెందాలి. దేవుని పోలి నడుచుకోవాలి. తండ్రి పోలి బిడ్డలు నడవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం నుంచి. సత్యము ఉన్నది ఉన్నట్టుగా బోధింపబడిన తరువాత మనుషులు దేవుని స్వభావంలోనికి, దేవుని పోలికలోనికి మార్చబడాలి. ఎదగడం అదిగో. అయితే మీరు యేసును గూర్చి విని ఉపదేశింపబడిన వారైన ఎడల అలాగున క్రీస్తుని నేర్చుకున్న వాళ్ళు కాదు, అన్యజనుల్లాగా నేర్చుకున్న వాళ్ళు కాదు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అది ప్రవర్తన మార్పు చెందాలి. ఇప్పుడు దేవుని ఇంటిలో ఏ ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తన నీకు కలగాల. చెడిపోవు నీ ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకొని నీ మనస్సులో నీ ఆలోచనలు, చిత్త వృత్తి, చిత్తం అంటే మనస్సు, వృత్తి అంటే ఆలోచనలు, మనస్సు చేసే వృత్తి, ఆలోచనలు అన్నమాట. నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, భక్తి గలవారై
దేవుని పోలికగా సృష్టింపబడిన ఆ, నవీన స్వభావం ధరించుకోవాలి. అదనమాట. నవీన స్వభావం ధరించుకోవాలా. నవీన స్వభావం దేవుని పోలికది. దేవుని పోలిక నవీన స్వభావం. నవీన స్వభావము పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. బాప్తిసం పొందినప్పుడు చెప్పాను మీకు, నవీన స్వభావము పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో, దేవుని బీజానికి పుట్టావో, అప్పుడు పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించి నూతన జీవాన్ని ప్రసాదింపజేస్తాడు, నవీన స్వభావాన్ని ధరింపజేస్తాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయము 5వ వచనంలో దేవుని పోలిక నవీన స్వభావం, ప్రాచీన స్వభావం కాదు. నవీన అంటే కొత్త. మరియు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలం కాక, తీతు పత్రిక 3:5లో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయును. అదనమాట. నూతన స్వభావము. నూతన స్వభావం అన్నా నవీన స్వభావం అన్నా ఒకటే. దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును దాన్ని ధరించుకోవాలా. నవీన స్వభావము దేవుని స్వభావం. అది దేవుడు అబద్ధమాడతాడా? అబద్ధమాడు. దేవుడు మోసం చేస్తాడా? కపటంగా మాట్లాడతాడా? మాట్లాడు. అలాగున మన స్వభావాన్ని ఏం చేయాలంటే మార్పు చేసుకోవాలా. తండ్రి సంఘానికి తండ్రి అయినా, సంఘం దేవుడి ఇల్లు. దేవుడు ఎలాగ ఏ స్వభావంలో ఉన్నాడో ఆ స్వభావాన్ని ధరించుకోవాలా. దేవుడు అబద్ధమాడే స్వభావం కలిగిన వాడు కాదు. ఆయన దగ్గర చంచలత్వం ఏమీ లేదు. ఆయన అస్థిరుడు కాదు. ఒక మాట అన్నాడంటే స్థిరం. ఆయన వాగ్దానం చేశాడంటే అది నెరవేరేంత వరకు దాన్ని జరిగించడానికి ప్రయత్నం చేసేవాడు. ఆయన శక్తితో దాన్ని జరిగిస్తాడు. మాట అంటే మాట అంతే. దాని కొరకు ఎంత దూరమైనా వెళ్తాడు. మాట ఇచ్చాడంటే ఆయన పెదాలు అబద్ధమాడు. మరి ఆయన బీజానికి పుట్టిన సంఘము సభ్యులు, ఆయన పిల్లలు, సహోదరులు అబద్ధమాడుజాలని స్వభావాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎంత పెద్ద కొండ అయినా కానీ మీద వచ్చి పడుతుంది. పడని కానీ అబద్ధమాడొద్దు. ఎప్పుడైతే నువ్వు అబద్ధమాడతావో అప్పుడు ఏం జరుగుతుందంటే, అబద్ధమాడేది ఎవరు? అపవాది. వాడు నీకు తండ్రి అయిపోతాడు. దేవుడు కదా నీకు తండ్రి. దేవుని వాక్యాన్ని కదా నువ్వు పుట్టింది. ఆయన స్వభావం కదా నువ్వు ధరించుకోవాల్సింది. అవును, అబద్ధమాడజాలని స్వభావం కలిగిన వాడు దేవుడు. చౌతం ఇలాగ రాయబడింది, దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడు. తిమోతికి రాసిన 2వ పత్రిక. నమ్మదగిన స్వభావం దేవుడిది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. ఆయన స్వభావాన్ని నమ్మొచ్చు. మాట ఇచ్చాడంటే అది జరిగిందన్నమాటే. అది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడింది. అదనమాట. మనం నమ్మదగని వారమైనను ఉండును, విరోధంగా ఏది చేయలేడు. అదనమాట. ఆయన స్వభావము అబద్ధమాడజాలని స్వభావము. ఆయన్ని నమ్మొచ్చు. అలాగున ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. మనం కూడా ఆ పోలికను ధరించుకోవాలన్నమాట. నవీన స్వభావం ధరించుకోవాలి. అచ్చం మీ నాన్నలాగే ఉన్నావురా నువ్వు అంటాడు. నడక, పోలిక, ప్రవర్తన, మాట తీరు. అలాగున దేవుని ఇంటిలో దేవుని బీజానికి పుట్టిన మనుషులు దేవుని పోలి నడుచుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. నడుస్తుంటే దేవుడు మహింపరచబడాలా. ఒక క్రైస్తవుడు నడుస్తూ ఉంటే, జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు మహింపరచబడాలా. అది
దేవుని ఇంటిలో దేవుని బిడ్డలు. అలాంటి జీవిత విధానాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది దేవుని బిడ్డలు. మనం ఇందాక చదివాం పేతురు గారు రాసిన మొదటి పత్రికలో కాదు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, క్షమించండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు ప్రియులైన పిల్లల వలె అది కావున మీరంటే సంఘము, ప్రియులైన పిల్లల వలె, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలిక, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి దేవుని పోలి నడుచుకోండి అని చెప్పేశాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి ఉండండి. అదనమాట చెప్పాను మీకు పోయినసారి. దేవుని ఇంటిలో ప్రేమ వాతావరణం ఉంటుంది, సహోదరుల మధ్య నిష్కపటమైన ప్రేమ ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు దేవుని ఇంటిలో దేవుని పోలి నడుచుకునే పిల్లలు అన్నమాట. వీళ్ళు దేవుని పోలి నడుచుకుంటారు, దేవునిలాగా ఆలోచన చేస్తారు, దేవునిలాగా నమ్మకత్వం ప్రదర్శిస్తారు, దేవునిలాగా అబద్ధమాడని స్వభావం కలిగిన వాళ్ళు. అదనమాట దేవుని ఇంటిలో. అప్పుడు ఆ ఇల్లు దేవుని ఇల్లు అనబడుతుందే కానీ దేవుని పోలికలు ఏమీ లేవు ఆ ఇంట్లో. ఒకరినొకడు ద్వేషించుకుంటున్నాడు, ఒకరినొకడు పగబూనుతున్నాడు, ప్రేమ లేదు, ద్వేషం ఉంది, కపటం ఉంది, అబద్ధాలు ఉన్నాయి వారి మధ్యలో. అప్పుడు దేవుని ఇల్లు అనబడుతుంది, అది సాతాను ఇల్లు అనబడుతుంది. అది అప్పుడు సాతాను ఇల్లు, సాతాను పిల్లలు. యేసు ప్రభు చెప్పాడు ఒకసారి శాస్త్రుల పరిచయాల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనం, 44, క్షమించండి, 44. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభు శాస్త్రుల గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, మీ తండ్రి దేవుడు. దాని ముందు వచనాలు చదువుతాం. 40వ వచనం చదవండి. దేవుని వలన విన్న సత్యము మీకు చెప్పి వాడనైనా నన్ను అదే చంపడానికి చూస్తున్నారంట యేసు ప్రభుని. అబ్రహాం అట్లా చేయలేదే. మీరు మీ తండ్రి క్రియలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? హత్య చేయాలనుకుంటున్నారు నన్ను. హత్య చేసేవాడు ఎవడు? నరహంతకుడు, అపవాది పిల్లలు మీరు. మీ తండ్రి అపవాది అని చెప్తున్నాడు. అందుకు వారు అబ్బో వ్యభిచారం వలన యేసు ప్రభు వ్యభిచారం వల్ల పుట్టాడు అనుకుంటున్నారు వాళ్ళు. నీలాగా పుట్టిన వాళ్ళం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూడు ఎంత దౌర్భాగ్యానికి దిగజారాళ్ళు చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే మా తండ్రి. అవునా? దేవుడు తండ్రి అని చెప్పుకుంటున్నారు కానీ నిజానికి తండ్రి కాదు. యేసు వారితో ఇట్లా అన్నాడు, దేవుడు మీ తండ్రి అయితే అదనమాట. నేను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నానని నా అంతటి నేనే వచ్చి ఉండలేదు. గ్రహింపకున్నారు, విననేరక ఉండుటను బట్టియే కదా. అదనమాట. వాళ్ళేమో మా తండ్రి దేవుడు అంటున్నారు. యేసుప్రభు ఏమంటున్నాడు? మీ తండ్రి దేవుడైతే మీ తండ్రి ప్రేమ కలిగినవాడు కదా, మీరు ప్రేమ ఉండాలా. నేను అక్కడి నుంచి వచ్చాను, తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నన్ను ప్రేమించాలి. మీరేం చేస్తున్నారు? నన్ను హత్య చేయాలనుకుంటున్నారు. ద్వేషము నరహత్యతో సమానం, గుర్తుపెట్టుకో. కత్తితో పొడవనక్కర్లేవకన్ని. ఎదుటివాని పట్ల ద్వేషం పెట్టుకుంటే అది నరహత్యతో సమానం చెప్తున్నాడు.
మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు ఆది నుండి, అదనమాట ప్రారంభం నుండి, ఏదైనా తోట నుండి, ఆది నుండి వారు నరహంతకుండా ఉండి సత్యమంతులు నిలిచినవాడు కాడు. సత్యబంధు నిలిచినాడు కాదు, సత్యం మాట్లాడేవాడు కాదు, ఆడు అబద్ధికుడు. సత్యమే లేదు. సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి అదనమాట స్వభావం అనుసరించి మాట్లాడతాడు. అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు వాడి తండ్రి. మీ తండ్రి ఆయన ఎవరు? సాతాను గాడు మీ తండ్రి. మీ తండ్రి దేవుడు కాదు. మీ తండ్రి దేవుడైతే మీరు నన్ను ప్రేమిస్తారు, అదనమాట. కాబట్టి దేవుని ఇంటిలో, సంఘంలో దేవుని పిల్లలు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుని బీజం వలన పుట్టింపబడిన వారు నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నారు. దైవ స్వభావం కలిగిన వాళ్ళు. దైవ స్వభావంలో మరొకటి పాపం లేని జీవితం ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగంటే నీతి అయి ఉన్నాడు. ఆయన దగ్గర పాపమేమీ లేదు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని స్వభావంలో రెండవది పాపం చెయ్యని వాడు ఆయన. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా యేసు ప్రభువు అపోస్తలులకి చెప్పాడట. ఏమని? దేవుడి గురించి ఏమని చెప్పాడు? మేము ఆయన వలన విని, యేసు ప్రభు వలన, మేము అంటే అపోస్తలు విని చెప్పు మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. అదనమాట. దేవుడు నీతి అయి ఉన్నాడు. నీతి, వెలుగంటే నీతి. వెలుగై ఉన్నాడు. ఆయన దగ్గర ఏ పాపం ఎంత మాత్రము లేదు. లేదు, చీకటి ఎంత మాత్రం లేదు. పాపము ఆయనతో కూడా సహవాసం కలవాలని చెప్పు. ఆయనతో సహవాసం ఉంది. ఆ ఇంట్లోనే ఉన్నాం మేము కూడా. దేవుని ఇంట్లోనే, సంఘంలోనే ఉన్నామని చెప్పుకుంటూ చీకట్లు నడిచిన యెడల చీకట్లో పాపంలో నడిచిన ఎడలా మనం అబద్ధమాడుతున్నాం మనం. సత్యం జరిగింపకుండా అదనమాట సమాచారం. ఒక విచిత్రమైన సంఘాన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు. ఆ సంఘంలో అపోస్తలుల బోధ వినే మనుషులు మార్పు చెందారు. క్రీస్తు సంఘంగా మార్పు చెందారు, కరెక్టే. కానీ వాళ్ళు ప్రాచీన స్వభావాన్ని చంపుకోలేదంట. జ్ఞాపకం వచ్చిందా? సంఘం ఏదో క్రేతు అనే సంఘం, క్రేతు అనే పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం. ఈ క్రేతు అనే పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి సువార్తికుడు ఎవరు? తీతు. సువార్తికుడు తీతు. తీతుకి ఉత్తరం రాశాడు అపోస్తలుడైన పౌలు. ఏమని ఉత్తరం రాశాడు తెలుసునా? ఈ క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులంట. ఎవరు? సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధమా? దేవుని స్వభావం నీకు అర్థం కాలేదా? చదువుతాం, ఇలాగ రాయబడింది. క్రేతీయుల గురించి మాట్లాడుతూ తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతాను చూడండి. క్రేతులో ఉన్న సంఘ సభ్యులు ఎలాగున్నారో చూడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో 10వ వచనం నుండి అనేకులు విశేషముగా బాగా గుర్తుపెట్టుకోండి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను సున్నతి సంబంధులు, అవిధేయులు, వదరుబోతులు, మోసపుచ్చు వారినై మోసపుచ్చు వారునై ఉన్నారు. ఉన్నారు. వారి నోళ్లు మోయింపవలెను. వారి నోళ్ళు మోయించాలా? అటు వారు ఆ, ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము, ధన అపేక్ష కలిగి దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములే పాడు చేసినారు. అబ్బో ఎంత దౌర్భాగ్యమో. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, ఆ, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను. అదిగో ఎల్లప్పుడూ అబద్ధికులు. దైవ స్వభావం ధరించుకోలేదా వీళ్ళు? దుష్ట మృగములు, సోమరులకు తిండిపోతులనే ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. నిజమే అంటున్నాడు. ఈ హేతువు చేత వారు
యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్యము పెట్టక ఆ, విశ్వాస విషయమున స్వస్థ స్వస్థులకు అదిగో విశ్వాస విషయమున స్వస్థతులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. కఠినంగా గద్దించు తీతు, జాగ్రత్త వారి మధ్యలో నువ్వు గట్టిగా చెప్పు అని చెప్పాడు. ఆ పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని ఆ, అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. కాదు. వారి మనసును మారి ఆ, వారి మనసును వారి మనసాక్షియు అపవిత్రపరచబడి అదనమాట. వారి మనస్సును వారి మనస్సాక్షి, వారి మనస్సు వారి మనస్సాక్షి రెండు అపవిత్రంగా ఉన్నాయి. దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకుందరు గాని అదిగో చెప్పుకుంటున్నారు సంఘమే. ఆ, అసహ్యులను అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య ప్రతి విషయమై సత్కార్యం విషయమై భ్రష్టులై ఉండి భ్రష్టులు నిజంగా భ్రష్టులు అంటే భ్రష్టుడు, శాపగ్రస్తుడు తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు. అదనమాట. కాబట్టి దేవుని బీజానికి పుట్టిన వాడు ఏం చేయాలన్నమాట, దైవ స్వభావాన్ని ధరించుకోవాలా. భ్రష్టుడు కాకూడదు, అబద్ధికుడిగా బతకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకో, నేను క్రీస్తు అని చెప్పుకోవడంలో పెద్ద గొప్పతనం ఏమి ఉండదు. అయితే నీ జీవితాన్ని అలాగ మలుచుకోవడము, తండ్రికి తగ్గట్టు, తండ్రి స్వభావానికి తగ్గట్టు వెలుగులో జీవితాన్ని కొనసాగించడం అనేది ప్రాముఖ్యమైన సమాచారం. నువ్వు ఎక్కడున్నా నేను ఆ తండ్రికి బిడ్డని, ఆయన పోలు నడుచుకోవాలా. అక్కడున్న క్రియేటివ్లు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుంటారు నోటి మాటతో, కానీ అవిధేయులు, విధేయత లేని వాళ్ళు, లోబడని వాళ్ళు అవిధేయులు. రెండు అసహ్యులు, అసహ్యమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు. మూడు భ్రష్టులున్నై ఉండి తమ క్రియల వలన దేవుణ్ణి ఎరుగమన్నట్టున్నారు. క్రియల్లో దేవుడు లేడు వాళ్ళకి. అంత మాత్రమే కాదు, ఎలాంటి పరిస్థితి ఉందంటే ముష్లోళ్ళు సైతము కొండగత్తలై తిరుగుతున్నారంట ఆ ఊర్లో మనుషులు. సంఘమే, సంఘంలోని మనుషులు ఇలాగుంటారా? స్వభావం మార్చుకోలేదు. అది అన్నమాట. మార్చుకోకపోతే నీ స్వభావాన్ని బట్టి నువ్వు ఎవరి కుమారుడో తెలిసిపోతుంది. నేను క్రీస్తు నీ స్వభావం చెప్పాలా, నువ్వు క్రీస్తు కాదో, నీ మాట కాదు. అక్కడున్న వృద్ధ స్త్రీలు కొండెకత్తులంట చెప్తున్నాడు 2వ అధ్యాయము 3వ వచనంలో. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తులను మిగుల మద్యపానసక్తులై ఉండక ఆ, ప్రవర్తన యందు భయభక్తుల వలె ఉండవలెని ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు ఆ, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గల వారును ఆ, పవిత్రులను ఇంట ఉండి ఆ, పని చేసుకున్న వారిని ఆ, మంచి వారిని ఉండవలనని బుద్ధి చెప్పుచు బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవలని ఉండవలని ఆ, బోధించుము. ఏం చెప్పాడు అక్కడ? వృద్ధ స్త్రీలు కొండకత్తులు కాకోకుండా మద్యపానం, తాగుడు. స్త్రీలు తాగుతారా? తాగుతున్నారు. అక్కడ తెలంగాణలో విపరీతం తాగుతారు. మీకు తెలుసో తెలుదో, తెలంగాణలో స్త్రీలు కూడా కూర్చొని మందేస్తారు, తాగుతారు. పార్టీలు పెట్టుకుంటారు వాళ్ళు. స్త్రీల పార్టీలా? అవును, స్త్రీల పార్టీలు పెట్టుకుంటారు. సిట్టింగ్ అంటారు దాన్ని. అలాగున్న క్రేతులో కూడా స్త్రీలు మద్యపానాసక్తులై ఉన్నారంట. ఉంటే అలా ఉండకూడదని చెప్పు. యవన స్త్రీలకు బోధించాలా, వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు బోధించాలా అని చెప్పు. తర్వాత అంటున్నాడు ఇప్పుడు కింద వచనంలో 6వ వచనంలో, అందువల్లనే స్వస్థ బుద్ధి గల వారే ఉండవలని యవన పురుషులను హెచ్చరించుము. యవన పురుషులు కూడా బుద్ధికి స్వస్థత ఉండాలని చెప్పి వాళ్ళకి బుద్ధికి స్వస్థత లేదు. పరపక్షమందుండు వాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. కనపరుచుకొనుము. ఈ ఉపదేశము మోసం లేనిది
గాను ఉమ్, మాన్యమైనది గాను ఉమ్, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను కూడినది గాను ఉండవలెను. ఉండాలి. దాసులైన వారు అన్ని విషయముల యందు ఆ మన రక్షకుడకు దేవుని ఉపదేశమును ఉపదేశమును అలంకరించున్నట్లు ప్రవర్తన గురించి చెప్పాడు అనమాట. ఏం వింటున్నారో ఆ ఉపదేశం వారి జీవితంలో అలంకరణ అలంకారంగా ఉండాలా. ఆ, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును ఆ కనపరచుచు కనపరచుచు అన్ని కార్యములందు అన్- సంతోషపెట్టుచు అదనమాట అన్ని కార్యముల యందు సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెను. వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించును. అదనమాట. హెచ్చరిక చేయి, గద్దించు, గద్దించు, గట్టిగా చెప్పు. కాబట్టి ఏం జరుగుతుందంటే సంఘము దేవుని గృహమయ్యింది. గృహంలో ప్రభు యేసు, గృహ నిర్వాహకులు అపోస్తలులు, ఆ సంఘ సభ్యులు, సహోదరులు ఒకరినొకరు. ఈ సహోదరులు ఎలా ఉండాలంటే దేవుని పోలి నడుచుకోవాలా, దేవుని స్వభావంలో నడుచుకోవాలా, పాపం లేని వారిగా జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలా. వెలుగు సంబంధుల వల్లే నడుచుకోవాలి, నీతిని జరిగించాలా. ఎందుకు? దేవుని బీజానికి పుట్టిన వాళ్ళు వీళ్ళు. చదువుతాం, ఇలాగ రాయబడింది యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక. దేవుని బీజానికి పుట్టిన వాడైతే ఏం చేస్తాడంటే దేవుడు నీతిమంతుడైనట్టు వారును నీతిని జరిగిస్తారు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చిన్నపిల్లలారా 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. 1వ వచనం నుండి మనము ఆ దేవుని పిల్లలమని అదనమాట. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు పిలువబడినట్లు తండ్రి మన ఎట్టి ప్రేమ ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. మనం దేవుని పిల్లలమే. ఈ హేతు చేత ఈ- లోకం మనల్ని ఎరగదు. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు. ఆ ఏదైనగా ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. దేవుడిని ఎరగలేదు కాబట్టి ప్రియులారా, ప్రియులారా మనల్ని ఎరగదు. దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇక ఏమందుమో ఏమవుదుమో మనం ఏమవుదుమో ఆ అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ప్రత్యక్షమైనప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆ ఆయనను చూద్దుము. చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఆ ఎరుగుదుము. ఎరుగుదుము. ఆయన యందు మీ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు వాడును ఆ. ఆయన పవిత్రుడై ఉన్నట్టు అదనమాట. పవిత్రుడుగా జీవితాన్ని కొనసాగించాలి. చేసుకున్నాను. ఆ పాపము చేయు ప్రతి వాడును ఆ ఆజ్ఞను అతిక్రమించు. ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపం వలన వచ్చి జీతము పాపములను ఆ తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని ఆయన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడని మీకు తెలియను. ఆయన యందు పాపమేయూ లేదు. ఏం లేదు. ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును అదిగో ఆయన యందు నిల్చున్నానని చెప్పేవాడు పాపం చేయడు. పాపం చేయుడు. పాపం చేయవాడెవడును ఎవడును ఆయన చూడను లేదు. అదనమాట. ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా ఎవరిని ఎవరిని మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు ఆ నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ప్రతివాడు నీతిమంతుడు. అపవాది ఎదుట నుండి అపవాది వారి మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయువాడు ఉమ్. అపవాది సంబంధి. ఉమ్, అపవాది యొక్క క్రియలను ఆ లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆ రైట్. దేవుని మూలంగా పుట్టిన ప్రతి దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును. నిలుచును గనుక వాడు పాపం చేయడు. అచ్చయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు పుట్టినవాడు గనక పాపం చేయజాలడు. ఆ దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలు అపవాది పిల్లలెవరో అదనమాట. నీతిని జరిగించని నీతిని జరిగించని ప్రతివాడు సోదరుని ప్రేమింపని తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. అది దేవుని సంబంధి కాదు. దేవుని ఇంటి వ్యక్తి కాదు. అతనే దేవుని ఇంట్లో వ్యక్తి కాదు. నీతిని జరిగించకపోతే, సహోదరుని ప్రేమించకపోతే దేవుని సంబంధి కాదు, దేవుని కుమారుడు కాదు. అదనమాట. కాబట్టి దేవుని ఇంటి వాతావరణంలో దేవుని పోలి నడుచుకునే వాళ్ళు ఉంటారు. దేవుని స్వభావం కలిగి నడిచే వాళ్ళు ఉంటారు. మాటలతో మాట చెప్పి మాట చెప్తారు, ప్రవర్తన లేనోళ్ళు. అలాంటి వాళ్ళు దేవుడి పిల్లలు కాదు. కాబట్టి నేను నీకేం చెప్తున్నానంటే
సంఘము దేవుని గృహమై ఉంది. గృహంలో దేవుడు సంచారం చేస్తుంటాడు. సంఘంలో దేవుడు సంచారం చేస్తుంటాడు. పిల్లలందరినీ చూస్తుంటాడు. పిల్లలతో సహవాసం చేస్తాడు. పిల్లలతో సహవాసం చేయడం మాత్రమే కాకోకుండా వారితో అన్యోన్యమైన సహవాసం అది. ఆ సహవాసంలో దేవుడి స్వభావము పిల్లలకి పంచుతూ ఉంటాడు. పిల్లలు దైవ స్వభావంలో వృద్ధి పొందుతూ ఉంటారు. అది వాతావరణం. కాబట్టి సంఘము దేవుని పోలి నడుచుకోకపోతే అది దేవుని కుటుంబం కాదు, అది దేవుని గృహం కాదు. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే, నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చాను, బాప్తిజం పొందాను కరెక్టే, ఎక్కడికి వచ్చాను, దేవుని ఇంట్లోకి వచ్చావు. దేవుని ఇంటిలో వాక్యం వలన పుట్టింపబడ్డావు. పుట్టింపబడిన నువ్వు ఎలా నడుచుకోవాలి? ఇప్పుడు తండ్రిని పోలి నడుచుకోవాలి. తండ్రి ఏ విధంగా నడుచుకున్నాడు? ఆయన స్వభావం ఎలాంటిది? నీ స్వభావం అలాంటిది అయి ఉండాలి. ఆయన అబద్ధమాడు, పాపం చేయడు. నువ్వు కూడా అబద్ధం ఆడకూడదు, పాపం చేయకూడదు. తండ్రి నమ్మకస్తుడు, బిడ్డలు కూడా నమ్మకస్తులుగా బతకాలి. తండ్రి లోకాన్ని, పాపాన్ని ద్వేషిస్తాడు. నువ్వు కూడా లోకాన్ని, పాపాన్ని ద్వేషించాలా. ఒకవేళ లోకాన్ని, పాపాన్ని నువ్వు ద్వేషించలేదనుకో, నువ్వు ఆయన బిడ్డవో కాదో అనుమానం. ఆయన బీజానికి పుట్టావా లేదా అనేది అనుమానం. ఆయన బీజానికి పుట్టావా లేదా, అప్పుడు DNA టెస్ట్ చేయాలి. అప్పుడు DNA టెస్ట్ చేస్తే నువ్వు ఎవరి బిడ్డవి, సాతాను బిడ్డవని తెలిసి వస్తుంది. ఈ రోజున మనుషులు DNA టెస్ట్ కనిపెట్టారు. పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల బిడ్డనా కాదా, లేకపోతే అక్రమంగా పుట్టాడా అని DNA టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. అలాగున DNA టెస్ట్ వాక్యము ఈ రోజున నీ ప్రవర్తన దేవుని స్వభావం కలిగి నీతిగా సహోదరుని ప్రేమిస్తూ అబద్ధమాడి చేయాలని జీవిత విధానం ఉందా? ఆ టెస్ట్ తెలిసిపోతుంది నువ్వు దేవుని బిడ్డవే. లేదా అయితే DNAలో తెలిసిపోతుంది నువ్వు సాతాను బిడ్డవే. దాన్ని చెప్పడానికి నేను లేదు, నేను దేవుని బిడ్డనే కాదు, నువ్వు సాతాను బిడ్డవే అట్లా అనమాట. ఆ రోజున యేసు ప్రభుతో యూదులు వాదించినట్టు నేను దేవుని పిల్లలమయ్యా, వ్యభిచారం వల్ల పుట్టిన కాదు. మీరు దేవుని పిల్లలు అయితే ప్రేమిస్తారు, మీరు నన్ను చంపడానికి చూస్తున్నారు, మీరు ఖచ్చితంగా అపవాది పిల్లలే, మీ తండ్రి అబద్ధికుడు అని చెప్పేశాడు. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే, క్రీస్తు ప్రభు సంఘం అంటే ఒక పేరు పైన బోర్డు కాదు, అది బోర్డు కాదు. దేవుని స్వభావాన్ని పోలి నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయనలాగా జీవితాన్ని మలుసుకోవాలా, వృద్ధిలోకి తీసుకురావాలి, రోజు రోజు వృద్ధి పొందాలా. తర్వాత దేవుడు ఆ ఇంటిలో సంచారం చేస్తుంటాడు, వారి మధ్యలో నివాసం ఉంటాడు. దేవుడు సంఘం మధ్యలో నివాసం ఉంటాడు. ఇల్లు కదా, ఇంటిలో నివాసం ఉంటాడు. వేరే దగ్గర ఎక్కడన్నా ఉంటాడా? ఉంటే పరలోకంలో ఉంటాడు, లేకపోతే సంఘంలో ఉంటాడు. దేవుడు ఆ రెండు స్థలాల్లోనే ఉంటాడు ఆయన. చౌతం ఇలాగ రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి, 6వ అధ్యాయం 14వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. 6వ అధ్యాయం 14వ వచనం నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, ఏం సాంగత్యం, ఏం పొత్తు, ఏం సంబంధం, విశ్వాసికి పాలెక్కడిది, ఏం పొందిక, అవును, వారిలో నివసించి సంచరిస్తాను. అదిగో నివాసం చేస్తాను, సంచరిస్తాను, అది తిరుగుతాను. నేను వారి దేవుడినై ఉంటాను, నా ప్రజలై ఉందరు. వారి మధ్యలో నుండి
లోకంలో నుండి ప్రత్యక్షంగా ఉండుడి. ప్రత్యేకముగా ఉండుడి, పరిశుద్ధంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమార్తెలై ఉందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానములు ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి గనుక దేవుని భయం అదనమాట. దేవుని ఇంటిలో తండ్రి భయం ఉంటుంది పిల్లలకి. భయం లేనోడు బిడ్డ కాదు, అసలు బిడ్డ కాదు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు అంటిన కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని అదనమాట. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలా. దేవుడు మనం దేవుని గృహమై ఉన్నాము, మనలో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఇంట్లో దేవుడు ఉన్నాడు, సంఘం ఇంట్లో దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఎట్లుండాలి పిల్లలు చెప్పాడు, ప్రత్యేకంగా ఉండాలి, లోకంతో కలుసుకోకూడదు. అది దుర్నీతి, అది చీకటి. మనం వెలుగు, నీతి. మనం దేవుని ఆలయం, అది విగ్రహం. పొత్తు పెట్టుకోకూడదని చెప్పేశాడు, వివాహ బాంధవ్యాలు ఉండకూడదని చెప్పేశాడు. చెప్తే ఏమంటున్నాడంటే, ప్రియులారా 7వ వచనంలో 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొంచు శరీరముకు ఆత్మకు కలిగిన అదనమాట. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడే దేవుణ్ణి చూడలేడు. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే పరిశుద్ధత కలిగి జీవితాన్ని కొనసాగించాల. పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా ఉండాల. దేవుడు లోకాన్ని ద్వేషిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. నువ్వు దేవుని బిడ్డగా పాపాన్ని ద్వేషించాలా. ఆయన ఏ స్వభావం ఉందో అదే స్వభావం ధరించుకోవాలా, నూతన స్వభావం అని చెప్పేశాడు. కాబట్టి దేవుని పోలి నడుచుకునే వాళ్ళు దేవుని ఇంట్లో ఉంటారు. దేవుని ఇల్లు సంఘం. నువ్వు ఉన్నావా ఆ ఇంటిలో? అండ్ బీజానికే పుట్టావా నిజంగా? అండ్ బీజానికి పుడితే మనుషుడు ఆయన స్వభావాన్ని ధరించుకోవాలా, ఆయన పోలి నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. గృహ నిర్వాహకుల మాట వినాలా. యజమానుడు యేసు ప్రభు కాబట్టి ఆయన మాట వినాలా. ఇంట్లో తండ్రిని గౌరవించాలా. తండ్రి మర్యాద పోగొట్టుకోకుండా జీవితాన్ని మలుచుకోవాలా. అది ఇళ్ళు. మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం అన్నాడు. యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏ రూపంలో ఉంటాడో ఆ రూపంలో మార్చబడతాం. దేవుని పిల్లలకి భవిష్యత్తు ఉంది. అపవాది పిల్లలకి పరలోకానికి వెళ్ళే భవిష్యత్తు లేదు, నరకానికి వెళ్ళే భవిష్యత్తు ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాడి తండ్రి అపవాది కాబట్టి. దయతో గుర్తుపెట్టుకోండి, సంఘం దేవుని గృహం అయి ఉంది. దేవుని గృహంలో దేవుని బిడ్డలు ఉంటారు. వాక్యం అనే అక్షయ బీజానికి పుట్టింపబడిన వాళ్ళు దేవుని ఇంటిలో దేవుని స్వభావాన్ని ధరించుకుంటారు, దేవుని పోలి నడుచుకుంటారు. దేవుడు నీతి వెలుగై ఉన్నట్టు వారును నువ్వు వెలుగులో నడుచుకుంటారు జీవితం. అంత మాత్రమే కాదు, దేవుడు పరిశుద్ధుడు, వారు కూడా పరిశుద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తారు. లోకాన్ని ప్రేమించేవాళ్ళు, లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి శత్రువు. దేవుని బిడ్డలు తిరుగుబాటు చేస్తారు ఆ దేవుడి మీద. దావీదు కుమారులు దావీదు మీద తిరుగుబాటు చేశారు రాజ్యం కోసం. దేవుని బిడ్డలు తిరుగుబాటు చేస్తారా? దేవుని బిడ్డలు తిరుగుబాటు చేయరు, లోబడతారు. దేవుని ప్రియమైన పిల్లల వలె యేసుక్రీస్తులాగా తమ జీవితాన్ని మలుచుకుంటారు. అదనమాట. ఆ రూపంలో మీరు ఆలోచన చేయవలనని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.